బంగాళాఖాతంలో భయపెట్టిన ఫెంగాల్ తుఫానుగా మారలేదు. తీవ్ర వాయుగుండం ప్రతికూల పరిస్థితులతో తుఫానుగా రూపాంతరం చెందలేదు. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. అయితే ఈ తీవ్ర వాయుగుండం నెమ్మదిగా కదులుతున్నట్లుగా ఐఎండీ వెల్లడించింది. గడిచిన 6 గంటల్లో 9 కిలోమీటర్ల వేగంతో తీవ్ర వాయుగుండంగా పయనించింది. ఇది శ్రీలంకలోని ట్రింకోమలికి 200 కిలోమీటర్లు, నాగపట్టణానికి 340, పుదుచ్చేరికి 410, చెన్నైకి 470 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఏపీకి తుఫాను ముప్పు తప్పింది. బంగాళాఖాతంలో భయపెట్టిన ఫెంగాల్ తుఫానుగా మారలేదు. తీవ్ర వాయుగుండం ప్రతికూల పరిస్థితులతో తుఫానుగా రూపాంతరం చెందలేదు. ఇక ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. అయితే ఈ తీవ్ర వాయుగుండం నెమ్మదిగా కదులుతున్నట్టుగా ఐఎండీ వెల్లడించింది. గడిచిన 6 గంటల్లో 9 కిలోమీటర్ల వేగంతో తీవ్ర వాయుగుండం పయనించింది. ఇది శ్రీలంకలోని ట్రింకోమలికి 200 కిలోమీటర్లు, నాగపట్టణానికి 340, పుదుచ్చేరికి 410, చెన్నైకి 470 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఏపీకి తుఫాను ముప్పు తప్పింది. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్, రాష్ట్రానికి సంబంధించి కూడా నెల్లూరు, తిరుపతి జిల్లాలకు సంబంధించి కూడా రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. అదేవిధంగా చిత్తూరు అలాగే ప్రకాశంతో పాటు మరికొన్ని జిల్లాలకు సంబంధించి కూడా వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ను జారీ చేయడం జరిగింది. దాంతోపాటు కూడా కోస్తాలోని మరికొన్ని జిల్లాలకు, అదేవిధంగా ఉత్తర కోస్తాలో కొన్ని జిల్లాలకు కూడా ఓ మోస్తరు నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీంతోపాటు కూడా 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి ఎదురుగాలులు తీర ప్రాంతం అంతటా కూడా వీసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు ఇప్పటికే విశ్లేషిస్తూ ఉన్నారు. అయితే ఏదైతే తీవ్ర వాయుగుండం ప్రస్తుతం కొనసాగుతుందో దాని ప్రభావం చాలా తీవ్రంగా కూడా ప్రస్తుతానికి కనిపిస్తుంది. రాష్ట్రమంతటా కూడా గాలులు విపరీతంగా వీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం విశాఖపట్నం తీరంలో మనం చూసుకోవచ్చు. ఏదైతే తీవ్ర వాయుగుండం కొనసాగుతుందో దాని ప్రభావం కారణంగా విశాఖ బీచ్ పరిస్థితి ఒకసారిగా కూడా మొత్తం మారిపోయింది. ఇక్కడ బీచ్ అంతా కూడా చాలా వరకు గతంలో అందరూ లేని విధంగా బీచ్ అంతా కోతకు గురైంది. సముద్ర తీరం వెంబడి కూడా చాలా దూరం పాటు విశాఖపట్నంలో ప్రస్తుతం వైఎంసీఏ బీచ్ దగ్గర మనం చూస్తున్నాం. ఇక్కడ నుంచి కూడా సబ్మెరైన్ వరకు బీచ్ తీర ప్రాంతం అంతా కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా భారీగా కోతకు గురైంది. బీచ్ కెరటాలన్నీ కూడా విత్తున వేసికి ముందుకు వచ్చి ఈ తీరాన్ని దాక్కుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇంత భారీగా కూడా కోతకు ఇక్కడ గురైనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అంతేకాకుండా సముద్రం అంతా కూడా అల్లకొల్లంగా మారింది. కెరటాలు విత్తున ఎగిసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న 3వ తేదీ వరకు కూడా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఏదైతే రెడ్ అలర్ట్ జారీ చేశారో రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలతో పాటు కూడా ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో కూడా ఈ వర్షాలు ఎదురుగాలు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా జాగ్రత్తలు వహించాలని చెప్పి చూపిస్తున్నారు. అయితే రానున్న 24 గంటల తర్వాత ఈ ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం కాస్త కూడా బలహీనపడే అవకాశం ఉంటుంది. ఇది చెన్నై సమీపంలో కాస్త బలహీనపడిన తర్వాత కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉంటుంది. 48 గంటల తర్వాత ఇది పూర్తిగా కూడా బలహీనపడాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే వాస్తవానికి ఫెంగాల్ అనే తుఫాను ఏర్పడాల్సి ఉన్నప్పటికీ కూడా అనూహ్యంగా ముప్పు రాష్ట్రానికి తప్పినట్లయింది. ఎందుకంటే తుఫాను ఏర్పడిన తీవ్ర వాయుగుండం తాలూకు కదలిక చాలా కూడా స్లో మూమెంట్తో కొనసాగుతూ వచ్చింది. ఏదైతే తుఫాను ఏర్పడుతుంది అనుకున్నప్పటికీ కూడా సరైన సకాలంలో వాతావరణ పరిస్థితులు అనుకూలించిన నేపథ్యంలో కూడా ఈ తుఫాన్ అనేది బలంగా బలహీనపడి తీవ్ర వాయుగుండంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ విక్రమ్.